ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించున్నప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. ఇక్కడ ఎక్కువ శాతం బైబిల్లో తండ్రి మన గురించి ఆలోచించుకునే కంటే పొరుగు వారి గురించే ఆలోచించమని తండ్రి చాలా వాక్యాల్లో చాలా సందర్భాల్లో తండ్రి చెప్తాడు కదండి. ఇక్కడ బైబిల్లో ఎక్కువ రాసుండిద్ది. మన గురించి కాదు, పొరుగు వారి గురించి, పక్కన వాళ్ళ గురించే మనం ఎక్కువ ఆలోచించాలట. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా కుటుంబం సమృద్ధిగా ఉండాలి, ఏ అడ్డంకులు, ఎటువంటి శోధనలు, ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి లోటు లేకుండా నేను నా కుటుంబం హ్యాపీగా ఉంటే చాలు అని ఎక్కువగా ఆలోచిస్తున్నాం. అలా ఆలోచిస్తామని తండ్రికి 2000 సంవత్సరాల క్రితమే తండ్రికి తెలుసు. కాబట్టి ఇవన్నీ ఇప్పటికి కూడా మన దగ్గర మనం నేర్చుకోవాలని తండ్రి అవన్నీ జాగ్రత్త చేసి రాపిచ్చి పెట్టాడు కదా. అయితే మనం ఎక్కువ మన గురించి కాకుండా పక్కనోళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాలి. మీరు గమనించుకోండి, మీరు ఎక్కువ సమయం ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మీ గురించే ఆలోచిస్తున్నారా? మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? లేకపోతే ఎక్కువ మీకేం కాకూడదు, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి అని ఆలోచిస్తున్నారేమో ఒకసారి గమనించుకోండి. అది కరెక్ట్ కాదు అని తండ్రి మాట్లాడుతున్నాడు. మన గురించి కాదు. మేలు చేయటాన్ని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయొద్దు. అలాగే ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. చాలా మంది మన దగ్గరికి సహాయం కోసం వస్తారండి. 1000 ఒక 2000 ఉంటే కొంచెం సర్దమా, మళ్ళీ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇస్తాను అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మన ఆఫీసులో కావచ్చు, మనం పనిచేసే చోట కావచ్చు, లేదా ఇంకా వేరే చోట బయట మనకు తెలిసిన వాళ్ళు, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు ఎవరైనా సరే అడిగినప్పుడు ఒకవేళ మీ దగ్గర లేకపోతే నో ప్రాబ్లం, లేదు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవాడినబ్బా అని చెప్పండి. ఒకవేళ ఉంచుకొని కూడా లేదు అని మాత్రం చెప్పొద్దు అని, లేదా రేపిస్తాను, ఈ రోజైతే ఇవ్వలేలే రేపిస్తానే అని చెప్పనండి. రేపటి వరకు కూడా ఆగొద్దు అని తండ్రి చెప్తున్నాడు. నా మాట కాదు, నీ పొరుగు వారితో, ఎవరైనా మనకు తెలిసిన వాళ్లే కాదు, మనకు తెలియని వాళ్ళు, పొరుగు వాళ్ళు అంటే వాళ్లే కదా. పోనీ మనం వెళ్ళేటప్పుడు దారిలోనో, లేకపోతే బస్ స్టాప్లోనో, లేకపోతే ట్రైన్లోనో, లేకపోతే బస్సుల్లోనో, ఇంకెక్కడైనా సరే మనం వెళ్తా ఉన్నప్పుడు కొంతమంది ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు. అడుక్కునే వాళ్లే కాకపోయినా, అడుక్కునే వాళ్ళకంటే మనం ఇస్తాం ఎంతో కొంత. అలా కాకుండా కొంతమంది ఛార్జీలకు డబ్బులు ఇవ్వను, టిఫిన్ చేయడానికి డబ్బులు ఇవ్వను, అంటే పొరుగురు నుంచి వచ్చేవారు అలా అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మీ దగ్గర, మన దగ్గర ఉంటే ఖచ్చితంగా అప్పుడే తీసివ్వాలంట. వాళ్ళు తెలిసినా తెలవకపోయినా వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకి అవసరం లేదు. ఇట్లాగే మొన్న కాదండి, ఒక నెల క్రితం అనుకుంటా, నేను స్కూల్కి వెళ్ళి మా బాబుని తీసుకొని వచ్చేటప్పుడు 2 పిల్లలు కనిపించారు. వాళ్ళు పాపం గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. స్కూల్ అయిపోయి ఆ పిల్లలు వస్తున్నారు స్కూల్ నుంచి బ్యాగులు తగిలించుకొని, ఆ యూనిఫామ్ వేసుకొని. కాళ్ళకు చెప్పులు లేవు. చదువుకునే పిల్లలు, షూ ఉన్నాయో లేవో తెలియదు, అసలు చెప్పులే లేవు కాళ్ళకి. 2 పిల్లలు అట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. నాకైతే భలే జాలనిపించింది. కానీ నా దగ్గర అప్పుడు స్పాట్లో డబ్బులు లేవు. కనీసం ఒక 500 ఒక 300 ఉన్నా సరే ఇద్దరికి ఎంతో కొంత పెట్టి, ఆ పక్కనే చెప్పుల షాప్ ఎదురు ఉంది, ఎంతో కొంత ముందు వాళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళు ఏ క్యాస్టో ఏం అవసరం లేదు. ముందు అసలు వాళ్ళ కాళ్ళకి, చదువుకునే పిల్లలు అంత దూరం, స్కూల్ చాలా దూరం, మాకు తెలుసు కదా స్కూలు చాలా దూరం, అంత దూరం నుంచి వాళ్ళు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తున్నారు. కొనిపెట్టాలనిపించింది. కానీ నా దగ్గర అప్పుడు స్పాట్లో పైసలు లేవు. మళ్ళీ ఆ పిల్లలకు కనిపించలేదు. మరి బాధేసింది. తండ్రిని అదే ప్రార్థన చేస్తున్నాను. అట్లా ఎవరైనా సరే మన కంటికి, మన ఎదురు కనిపిస్తే జాలి, దయ అనేది మనకు వెంటనే కలగాలండి. అది దేవుని మనసు. అంటే నేనేదో గొప్పదానో, మీకన్నా నేను మంచి భక్తి గల దానని చెప్పట్లేదు. తండ్రి ప్రేమ మనలో ఉంటే, తండ్రి జాలి మనసు మనకుంటే ఖచ్చితంగా ఆలోచన, ఆ మనసు కరిగిపోయిందంట. వాళ్ళెవరో మనకు తెలియాల్సిన అవసరం లేదు, ఎక్కడుంటారో అవసరం లేదు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారో మనకు అనవసరం.
వాళ్ళు అవసరతలో ఉన్నారు. కాళ్ళు ఒక చెప్పులు లేవు. అసలు ఆ రాళ్లలో పిల్లలు అంతే నడుచుకుంటారు. ఉసూరు మంది ప్రాణం అయితే అర్రే ఇవ్వలేకపోయానని భలే బాధేసింది. 2-3 రోజులు బాధపడ్డా. ఆ పిల్లలే గుర్తొస్తా ఉన్నారు ఇవ్వలేకపోయానే అని. అలా ఒకవేళ మీ కళ్ళ ముందు ఎవరైనా అలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయండి. చెప్పులు లేకపోతే మీ దగ్గర సరిపడా డబ్బులుంటే వాళ్ళకి తగ్గ ఏది కావాలంటే అది, వాళ్ళకి ఏ అవసరతలో ఉన్నారో అది ఇప్పించండి. అది దానివల్ల మనకొక్కళ్ళకి బ్లెస్సింగ్ కాదు, ఆ ఆశీర్వాదం మనకొచ్చింది, మన పిల్లలకొచ్చింది, పిల్లల పిల్లల తరతరాలు ఆశీర్వాదం వచ్చింది. మనం ఒక్క సహాయం చేస్తే తండ్రి మనకు ఎన్నో సహాయాలు, ఎన్నో ఆశీర్వాదాలు తండ్రి మనకిస్తాడు. మళ్ళీ వాళ్ళేదో మనకు తెలియాల్సిన అవసరం లేదు. అలా మీరు కూడా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు లేదా మీ ఆఫీసులోనే ఎవరైనా అంటే ప్యూన్ గానో లేకపోతే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, ఏదైనా పనులు చేసుకునే వాళ్ళు మీకన్నా జీతం తక్కువలో ఉంటారు. వాళ్ళకి పాపం పిల్ల పెళ్ళనో ఏదైనా అవసరతలు, ఆరోగ్యం బాగాలేదనో సమస్యలు చెప్పుకుంటా ఉంటారు కదా. అలాంటప్పుడు మీ దగ్గర చేతనైన సహాయం మీరు వాళ్ళకి చెయ్యండి. తప్పు లేదండి. చాలా మంచిది. తండ్రికి చాలా ఇష్టం. మళ్ళీ వాళ్ళేదో మళ్ళీ తిరిగి మనకి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదిగమ్మా ఇదిగో ఎంతో కొంత మొత్తం నేను నీ సమస్య తీర్చలేకపోవచ్చు. ఇదిగో నా వంతుగా ఒక 1000, ఒక 500, ఒక 2000 మీ స్తోమతను బట్టి, మీ శాలరీని బట్టి అది ఇవ్వండి. అట్లా ఇవ్వడం అలవాటు చేసుకోండి. అసలు అది కూడా స్పాట్‌లోనే. మళ్ళీ అర్రే! ఈళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారే, వచ్చే నెలలో ఇద్దాంలే అలా వద్దు. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. ఒకవేళ ఇప్పుడు లేకపోతే వచ్చినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడైనా వాళ్ళకి సహాయం చెయ్యాలి అనే మనసు మాత్రం అది స్థిరపరచుకోండి. అలాంటి మనసు అంటే తండ్రికి చాలా చాలా ఇష్టం. అది పొందదగిన వాళ్ళకే మనం చేయాలి. అది నిజంగా అవసరతలో ఎవరున్నారు, దారిన పోయే వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే కాకపోవచ్చు, మన బంధువులే కాకపోవచ్చు, మన కొలీగ్స్ కాకపోవచ్చు. ఎవరైనా బస్సులో కూడా ఎవరైనా బాగా ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర పైసలు ఉండవు. టికెట్ తీసుకుంటా ఉంటారు. ఏదో ఒక దగ్గర టికెట్ వరకే డబ్బులుంటాయి కొంతమందికి. అయ్యే తీసి పాపం టికెట్ తీసుకుంటే తర్వాత వాళ్ళకు లేకపోవచ్చు. మనకు అర్థమైంది వాళ్ళ మాటల్లోనూ, లేకపోతే వాళ్ళని చూస్తేనే మనకు తెలిసిపోయింది కదా. అలాంటి వాళ్ళకి ఆ టికెట్ మీరే పెట్టుకోండి. అమ్మా పర్వాలేదు ఉంచుకో. ఇలా దేవుడు నాకు తెలియకుండానే నా చేత చాలా మందికి హెల్ప్ చేపించాడండి. నాకు తెలీదు. వాళ్ళు ఎవరో తెలీదు. అప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత టీచర్‌గా వెళ్ళేటప్పుడు అంటరైన టీచర్‌గా ఆటోలో వెళ్తా ఉంటాం గదా. వెళ్తా ఉన్నప్పుడు ఆటో ఎక్కుతారు. ఆ ముసలమ్మలు పాపం ముసలమ్మ, ఆ తాత వాళ్ళు ఎక్కుతారు. ఎక్కడి నుంచో వస్తారు పొరుగురు నుంచి. ఏదో పని మీద హాస్పిటల్‌కో వస్తారు. చూపించుకొని వెళ్ళేటప్పుడు ఆటో ఎక్కుతారు. ఆటోలకి పైసలుండవు. ఇక దిగి ఆ చెంగు కోక ఉండిద్ది కదా. ఆ కోక చివర ముడేసుకుంటారా. అయ్యే చిన్నగా ముడి తీసి ఇత్తా ఉంటే ప్రాణం ఉసూరుమనిద్దసలు. అమ్మా అయి నీ దగ్గర పెట్టుకోమ్మా, నేను ఇస్తాను, ఇద్దరికి నేనే ఇస్తాను, మీరేం తీయకండి, వాటితో టిఫిన్ చేయండి అని చెప్పనని వాళ్ళు ఇక వాళ్ళ డబ్బులు కూడా నేనే పెట్టుకునే మనసు తండ్రిచ్చాడు. వాళ్ళెవరు, ఏ ఊర్లో ఉంటారో, అసలు ఎక్కడ వాళ్ళో అవసరం కూడా లేదు మనకి. వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు ఏమి తెలియదు. కానీ వాళ్ళకి సహాయం చేసే అవకాశం తండ్రిచ్చాడు. ఆ మనసు ఇచ్చాడు. అదే మనసు మీరు కూడా అడగండి. వాళ్ళెవరో మనకు తెలియాల్సిన అవసరం లేదు. అదే తండ్రి చెప్తున్నాడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకే మనం మేలు చేస్తే దానివల్ల ఉపయోగం ఏముండిద్దండి? చెయ్యాలి. మళ్ళీ వాళ్ళు మనకు తిరిగి చేయాల్సిన అవసరం లేదు. చెయ్యాలి, తిరిగి ఇవ్వాలి అని అనుకోవద్దు. నిజంగా అవసరతలో ఉన్న వాళ్ళకి మీరు మేలు చేయట నీ చేతనైనప్పుడు, మనం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు, అది పొందదగిన వారికే, అర్హత ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నెలకు 10,000 జీతం సంపాదించే వాళ్ళకి మనం వెళ్ళి సహాయం చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్లే సరిపెట్టుకుంటా ఉంటారు. వాళ్ళు వచ్చిన జీతం సరిపోయింది. అలా కాకుండా తక్కువ జీతంలో ఉంటారు. మన చుట్టుపక్కలే ఉంటారు. మన ఆఫీసులోనే పనిచేస్తూ ఉంటారు. మనం పనిచేసే కంపెనీలోనే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నిజంగా వాళ్ళకి అవసరతలు ఉన్నారని మనకు తెలిసినప్పుడు, వాళ్ళ సమస్యలు మనతో ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో, ప్రతి ఒక్కరు కూడా ప్రేమగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళతో వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు ఖచ్చితంగా షేర్ చేసుకుంటారండి. మీరు గమనించండి. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాలి. అమ్మా ఏం చేస్తున్నావు, బాగున్నావా, ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారా, నువ్వు ఒక్కదానివే చేస్తావా పని, మరి సరిపోతుందా అని మనం మాట కలపొచ్చు. మాట కలిపి వాళ్ళతో మాట్లాడొచ్చు. అప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళకున్న సమస్యను మనతో పంచుకుంటారు భయం లేకుండా.
అదే తండ్రి అందరితో సమాధానంగా ప్రేమగా ఉండాలనేది అందుకే. అలా ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. ఒకసారి ఏమైందంటే ఇట్లానే మా బంధువుల్లోనే అమ్మమ్మ ముసలమ్మ. అయితే వాళ్ళ ఇంట్లో ఏదో గొడవైంది. బాగా ముసలమ్మ మంచంలో ఉంటుంది. ఇక రేపో మాపో ఒక వారం అన్నట్టుంది. అలాంటి ఆమెని ఆ ఇంట్లో గొడవైపోయి ఆమెని బయటికి పంపించేశారు. ఆమెకి మేమంటే అస్సలు గిట్టదు. ముసలోళ్ళు భలే పట్టింపుగా ఉంటారు కదా, అస్సలు ఇష్టం ఉండదు. మళ్ళీ మాదేం తప్పులేదు, మరి ఎందుకనో తెలియదు ఆమెకి చాలా కోపం, మాట్లాడదు అసలు. అయితే మనం అంటే అస్సలు గిట్టదు, ఇష్టం ఉండదు, మరి ఎందుకనో తెలియదు. అప్పుడు మేము చిన్నపిల్లలమేనండి. నానేమో సెక్యూరిటీగా వెళ్తున్నాడు, సెక్యూరిటీ గార్డుగా. అమ్మ పొలం పనులకు వెళ్తా ఉండేది. అయితే ఆ ఇంట్లో ఏం గొడవైందో తెలియదు గానీ ఇంట్లో నుంచి బయట పంపించేశారు నైట్ పూట. నైట్ 10 ఆ టైంలో. మరి ఏం మాట్లాడిందో ఏం గొడవైందో మనకు తెలియదు. ఇక అక్కడ నుంచి ఆమెకు తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరు లేరు, మనమే ఉన్నాము. ఇక తప్పదు, మనం తప్ప ఆమెకు వేరే ఆప్షన్ లేదు. వచ్చింది పాపం ముసలమ్మ. మనం ఏం అనలేం కదా. వచ్చింది. అప్పట్లో పూరి గుడిసెలే కదా, పూరి గుడిసె పైన వసారా ఉంటే ఆ వసారాలో అక్కడ మంచం వేసుకుని ఆ మంచం మీద పడుకుందంట. ఇక మా నాన్న డ్యూటీ దిగి ఇంటికి వచ్చాడు 11 ఆ టైంలో. నైట్ డ్యూటీ దిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఎవరా బయట వరండాలో వసారాలో పడుకున్నారు ఎవరా అని చెప్పని చూస్తే ముసలమ్మ. ఇక చూసిందంటే భయపడుతుంది, వణుకుతుంది. ఎందుకంటే అసలు కోపం కదా, అమ్మవాళ్ళంటే అస్సలు మాట్లాడదుగా, రోషంగా ఉండేది కదా. అలాంటిది ఏమన్నా అంటాడేమో, ఆయన కూడా మళ్ళీ బయటికి పంపించేస్తాడేమోనని పాపం వణుకుతా భయపడతా ఉందంట. అయ్యా నేనే ఇట్లా గొడవైందంటే, అమ్మా పర్వాలేదు అమ్మ, నువ్వేం భయపడగాకు, నువ్వు పడుకో, నీ ఇష్టం, ఇంట్లో బయట కాదు ఇంట్లో పడుకుందురా అని ఇక ఇంట్లో తీసుకొచ్చి పడుకో, మంచం ఇంట్లో వేసి. అమ్మను ద్వేషించినా పర్వాలేదండి, వాళ్లతో కూడా మనం సమాధానంగా ఎలా ఉండాలంటే బైబిల్ తండ్రి చెప్పాడు. మనల్ని ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమిస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? అందులో పెద్ద కొత్త ఏముంది? అందులో పెద్ద వింత విచిత్రం ఏముండిద్ది? ఏముండదు కదా. ఇక ఆమె నిజంగా భలే భయపడిపోయింది, వణికిపోయింది. అసలు ఏమని అంటాడేమోనని ఏమనలేదు, ఒక్క మాటల్లా. అప్పటికే దేవుని భయం కలిగి ఉన్నాడు కదా నాన్న. మా నాయనమ్మ నాన్నకు అలవాటు చేసింది, మా నాన్న మాకు అలవాటు చేశాడు దేవునికి భయపడతాం ఎలా జీవించాలి. ఇక ఆమె లోపల తీసుకెళ్ళి ఆమెకి అన్నం వండి పెట్టి, ఆమెకి ఏది కావాలంటే తెచ్చిపెట్టి అలా చూస్తూనే ఉన్నాం. మా ఇంట్లోనే చనిపోయింది. కొన్ని రోజుల తర్వాత మా ఇంట్లోనే చనిపోయింది. అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒకటే గోల. అదేందయ్యా, అసలు మీరంటేనే ఆమెకు గిట్టదు, మీ మీద అంత కోపంగా ఉండిద్ది, మిమ్మల్ని అంత ద్వేషించింది, మీ గురించి లేనిపోని అన్నీ అందరికీ చెప్పింది, అలాంటి ఆమె ఇంట్లో పెట్టుకున్నామింది, అది మీకు మంచిది కాదు, ఇంటికి మంచిది కాదయ్యా, ఇంటికి అరిష్టం అని ఏదేదో చెప్పారు చుట్టుపక్కల. అయినా సరే అమ్మా, ఆమె వయసు లేదు, ఆమె ముసలిది. ఆ వయసులో ఆ టైంలో ఆమె అంత అవసరతలో ఉన్నప్పుడు నేనెలా కాదనగలను? అలా అంటే నా తండ్రి దృష్టిలో నేనెట్లా అయిపోతాను? నా తండ్రి దృష్టిలో నేను నీతిమంతుడిగా ఉంటానా అని ఒకటే మాట చెప్పాడు. లెక్క చేయడు అసలు మా నాన్న, ఎవ్వరి మాట పట్టించుకోడు. మంచి చేసే పని అయితే అది ఎవ్వరు చెప్పినా వినడం ఖచ్చితంగా. ఇక అలానే ఉన్నాడు. ఆమె కొన్నాళ్ళకి ఆమె చనిపోయింది. మేమే అంతా, అమ్మ వాళ్ళే అంతా చేశారు, మట్టి కానీ అన్ని. అలా అవసరం టైం వచ్చింది కదా మనకు కూడా, మరి అంత ద్వేషించింది, మాతో అంత ఇదిగా ఉంది, అలాంటి ఆమె మరి మా దగ్గరికి ఎలా వచ్చింది, మేమెందుకు చూడాలి అని మనం అనకూడదని నేను చెప్పట్లేదండి, తండ్రి చెప్తున్నాడు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. వాళ్ళన్న మాటలు మనం కూడా ఎందుకంటాం? మా దగ్గర అంత రోషంగా ఉండేదానివి, మేమంటే అసలు గిట్టదు, అలాంటిది ఏ మొహం పెట్టుకుని మా దగ్గరకు వచ్చావు అని మనం అడగొచ్చు. కానీ అడగొద్దు అని తండ్రి చెప్పాడు కాబట్టే ఆ మాటకు లోబడి, ఆ మాటకు భయపడి ఆమెను ఒక్క మాట అనలేదు. ఆమె చచ్చిపోయినంత కాలం అందరితో చెప్పుకుని, అమ్మా నా బిడ్డమ్మ, నిజంగా నా బిడ్డ కనుక ఆ అబ్బాయి కూడా నన్ను బయటికి పంపించేస్తే ఇక నా గతి ఏమైపోయేదో, నా పరిస్థితి ఆ వయసులో నేను ఏమైపోయేదాను అని చెప్పిందంట అందరికి. అదే మన మీద మనల్ని ద్వేషించే వాళ్ళైనా పర్వాలేదు, మనమంటే గిట్టని వాళ్ళైనా పర్వాలేదు, మన మీద చాడీలు చెప్పినా పర్వాలేదు, నిందలు వేసినా పర్వాలేదు, అవసరంలో ఉన్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం సహాయం చేయాల్సిందే. మన మనసు ఒప్పుకోకపోయినా సరే దిటవు చేసుకొని, లేదు నా తండ్రి చెప్పాడు, బైబిల్లో తండ్రి రాపిచ్చి పెట్టాడంటే ఖచ్చితంగా
నేను వాళ్ళకి సహాయం చెయ్యాలి, 100 మంది చెప్పినా సరే నేను వినను ఇక అంతే అని మనం అలాంటి మనసు కలిగి ఉండాలి. అది తండ్రికి ఇష్టం. మనుషులు మనల్ని మెచ్చకపోవచ్చు, మెచ్చుకోపోయినా పర్వాలేదు, మనుషులు మనల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, తండ్రి దృష్టిలో మనం అలా ఉంటే చాలు, తండ్రికి నచ్చే విధంగా నడుచుకుంటే చాలండి. అలాగే మా మీద కూడా రీసెంట్ గానే గొడవపడి అందరిలో మమ్మల్ని చులకనగా చేసి, లేనిపోని మాటలు అనేసి, అందరిలో నవ్వుల పాలు చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు కూడా అదే సమస్య వచ్చింది, అనారోగ్యం, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అందరూ వెళ్ళొద్దన్నారు. అమ్మా వెళ్ళకు, నిన్ను అన్ని మాటలు అన్నారు, నువ్వు ఏ తప్పు చేయకపోయినా అసలు ఏంది నీ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా గోలగోల చేసి, కాలనీ అంతా గోలగోల చేసి వెళ్ళారు. అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తావు, వెళ్ళొద్దు అన్నారు. మమ్మల్ని కూడా భయపడ్డారు. అయినా సరే వద్దు నాన్న, నేను వెళ్తాను, ఎందుకంటే అవతల వాళ్ళ పరిస్థితి బాగాలేదు, మనం వెళ్ళాలి, వాళ్ళు ఏదైనా చేయని, నాకు కీడు చేసినా పర్వాలేదు, వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళని పరామర్శించాల్సిందే అని వెళ్ళిపోయాను. ఒక్కదాన్నే వెళ్ళాను, ఇంకా నాకు తోడెవరు లేరు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. అదే ధైర్యంతో మళ్ళీ వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారంటే ప్రార్థన చేసుకుంటానే వచ్చే ప్రయాణంలో కూడా, అయ్యా ఏం కానివ్వద్దు, ఎటువంటి ప్రమాదం జరగనివ్వద్దు, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి అని కన్నీటితో ప్రార్థన చేసి మనసు తండ్రిచ్చాడు. మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేస్తే తండ్రికి ఎంత ఇష్టమో. అందుకే తండ్రి వాక్యాలు మనం జాగ్రత్తగా వినాలి, ఆ వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి, అదే ఇష్టం. అప్పుడు అటు తండ్రి ఇచ్చే ఆశీర్వాదం మన ఇంటిలో నుంచి, మన కుటుంబంలో నుంచి తొలగిపోదండి. ఒకవేళ మనం దారి తప్పినా మళ్ళీ తండ్రి దారిలో పెడతాడు. ఎందుకంటే అప్పుడు మనం చేసిన పనులున్నాయి కదా, అవి గుర్తు చేసుకుంటాడు తండ్రి. అందుకే జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా మీరు చేయండి. నిజంగా ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి ఆ మేలు పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకూడదు. ఇక నాకు ఇప్పటికి కూడా నాకు అదే ధ్యాస ఉండేది. ఆ పిల్లలకి నేను కొనిపెట్టలేకపోయానే, ఒక 300 పోయాయి, అవి కూడా నేను ఏందా అనిపించింది. కానీ తండ్రిని అడుగుతున్నా, ఖచ్చితంగా ఇప్పిస్తాడు, మళ్ళీ వాళ్ళ కనిపెడదేలా చేస్తాడు, వాళ్ళకి సహాయం చేసేలా నా తండ్రి నాకు ఆ అవకాశం, ఆ సందర్భం మళ్ళీ తెస్తాడు. అలాగే ఇంకా ఎవరైనా మన చుట్టుపక్కల ఎవరైనా అవసరతలో ఉంటే నిజంగా ఆ మేలు పొందదగిన వాళ్ళకే మనం చెయ్యాలి. ఎవరు నిజంగా అవసరతలో ఉన్నారు మీరు చెయ్యండి. మీరొచ్చే జీతం మొత్తం చర్చిలో కొంత ఇస్తారు, 10వ భాగం చర్చిలోనే ఇవ్వక్కర్లేదు అంటే మళ్ళీ అది మీరు అపార్థం చేసుకోకండి. నిజంగా మీ పాస్టర్ గారు మరి లేని ఇక ఆర్థికంగా మరి ఇబ్బందులో ఉన్నాడంటే ఇవ్వండి. అలా కాకుండా పర్వాలేదు, మంచిగానే కానుకలు వస్తున్నాయి, పర్వాలేదు, వాళ్ళ ఆర్థిక స్థితి బాగానే ఉందంటే అప్పుడు మీ చుట్టుపక్కల మీరున్న ఏరియాలోనో లేదా మీరు పనిచేసే చోట ఎవరైనా అవసరతలో ఉంటారు కదా, మీకన్నా తక్కువ జీతంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయండి. చాలా చాలా దేవునికి ఇష్టమైన పని మనం చేసింది అదే. తండ్రి ఇంకో వాక్యంలో తండ్రి చెప్తాడు, బేదలను కనుకరించువాడు. బేదలకి మనం ఏదైనా సహాయం చేస్తే దేవునికి అప్పించడమే, బేదలకు సహాయం చేస్తే దేవునికి అప్పించిన వాళ్ళమంట. అది వాళ్ళకి తీసుకోరు, తండ్రికే చేసినట్టంట. ఇక తండ్రికి అప్పిస్తే ఆ డబ్బులు గాని, ఇచ్చిన డబ్బులు వెనక్కి రావడం గాని, ఆ వడ్డీతో సహా చక్రవడ్డీ, మారువడ్డీ, అన్ని వడ్డీలు, బారువడ్డీలు, అన్ని వడ్డీలు కలిపి తండ్రి మనకి ఇస్తాడు కదా. అందుకే మనుషులకి ఆ సహాయం, ఆ మేలు పొందదగిన వాళ్ళకి చేయండి, అవసరతలో ఉన్న వాళ్ళకి చేయండి. అందరికీ అవసరం లేదు, మన కళ్ళ ముందు మీరు చూస్తానే ఉంటారు. మీరున్న ఏరియాలో ఇప్పుడు భర్తను పోగొట్టుకుని ఫీజు విషయంలో బిడ్డకి ఫీజు కట్టలేక ఉంటారు, వాళ్ళకి వెళ్ళి చేయండి. వాళ్ళ దగ్గరికి మళ్ళీ మనం కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదని నేను చెప్పట్లేదు, బైబిల్లో తండ్రి రాపిచ్చి పెట్టాడు. కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదంట. అంటే ఏమంటే ఈ చేతు చేసింది ఈ చేతు తెలియకూడదని కాదు, మనం చేసినట్టు ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. దానికి ఫోటోలు అవసరం లేదు, వీడియోలు అవసరం లేదు, మళ్ళీ దానికి పోస్టర్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. అలా వెళ్ళిపోయి సీక్రెట్గానే వెళ్ళిపోయి వాళ్ళతో 2 మాటలు మాట్లాడినట్టే కూర్చొని కాసేపు మాట్లాడి, అమ్మా ఇదిగో మరి ఫీజు విషయంలో ఇబ్బందిగా ఉందంట కదా, ఇదిగో తీసుకో, మొత్తం నేను ఇవ్వలేకపోవచ్చు, ఎంతో కొంత అని ఒక 2,000 ఒక 3,000 మీ దగ్గర ఉన్నంతను బట్టి వాళ్ళకి ఇవ్వండి. మీరు వాళ్ళకి ఇవ్వడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో ఖచ్చితంగా తండ్రి ఆయన ద్వారాలు తెరిచి ఆశీర్వాదాలు మనకి పంపడం స్టార్ట్ చేస్తాడు.
అలా మనం ఇవ్వడం బట్టే ఇవ్వడాన్ని బట్టే తండ్రి మనకి సమృద్ధిగా ఇస్తాడు. అలా ఇచ్చాడు మాకు. చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను. మా నాన్న జీతం రాగానే సెక్యూరిటీ గార్డుకి జీతం ఎంత ఉండిద్దండి? చాలా తక్కువ. అప్పట్లో ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చాలా తక్కువ. ఆ జీతంలోనే వచ్చిన దాంట్లోనే ఫస్ట్ నాన్న రోడ్డు మీద నడుచుకుంటానే కదా అప్పట్లో వెహికల్స్. మాకు బండి లేదు, ఇప్పుడు కూడా బండి లేదులేండి, రాదు బండి. అయితే సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కూడా ఎవరైతే నిజంగా అవసరతలో ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. టీ తాగడానికి బయటకు వచ్చినప్పుడు ఆ టీ పెట్టేవాళ్ళు, లేకపోతే షాపులకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, అయ్యా ఇదయ్యా పరిస్థితి, ఎట్టుందయ్యా, అబ్బాయి ఎట్టున్నాడు, అమ్మాయి ఎట్టుందయ్యా, ఎంతో చేస్తున్నాను కానీ ఆదాయమే లేదయ్యా, అసలు ఇదే ప్రాబ్లం, ఆరోగ్యం బాగట్లేదని వాళ్ళు చెప్తా ఉంటారు కదా. అది గుర్తుపెట్టుకొని జీతం రాగానే ఫస్ట్ అది తీసుకెళ్ళి పక్కన పెట్టేసి వాళ్ళకి తీసుకెళ్ళి ఏ టైం అయినా, అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా, ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాతే అప్పుడు ఇంట్లో వాడతాడు మా నాన్న. అది నాన్నకు అలవాటు చేసింది నాయనమ్మ, మాకు అలవాటు చేశాడు నాన్న. అదే మా పిల్లలకు కూడా అలవాటు చేస్తాం. వాళ్ళ పిల్లలకి అదే కంటిన్యూ అవ్వాలి. అలా చేయడం వల్ల ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు అమ్మోళ్ళకి, అయినా సరే ఆర్థికంగా మాత్రం ఏ లోటు లేదు. చక్కగా పెన్షన్ వచ్చి ఏర్పాటు చేశాడు తండ్రి. ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి లేదు. అలా ఉంటే తండ్రి మనం ఇచ్చిన దాన్ని బట్టి తండ్రి మనకిస్తాడు. బీదలను కనికరించువాడు దేవునికి అప్పిచ్చువాడే కదా. వారికి చెయ్యండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికే చెయ్యండి. పొందదగిన వారికి చేయకుండా వెనక తీయొద్దు. రోడ్డు మీద వెళ్తున్నాం, వాళ్ళు కనీసం ఛార్జీలు లేకుండా ఉంటారు, మనకు అర్థమైపోయింది వాళ్ళని చూస్తే. లేదా హాస్పిటల్లో ఉన్నా కూడా, ఇప్పుడు నాకేదైనా హెల్త్ బాగకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంక మరీ పాపం పల్లెటూరు నుంచి ఎక్కడో దూరం నుంచి వస్తారు కొంతమంది ముసలమ్మలో ఉంటారు, వాళ్ళని చూస్తేనే అర్థమైపోయింది. వాళ్ళే పాపం తినక అట్లానే ఉంటారు నీరసంగా, భలే ఉసూరుమనేది వాళ్ళని చూస్తే ప్రాణం. ఇక వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మనం చూపించుకుని వెళ్ళేటప్పుడు నా దగ్గర ఏదైనా ఎంతో కొంత ఉంటే వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాం. ఇక వాళ్ళెవరో మనకు తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు తిరిగిస్తారనేది మనకు అవసరం లేదు. వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళిపోవడమే. ఇక అది తండ్రికి ఇచ్చినట్టు, తండ్రి దగ్గర ఉండిద్ది మనం ఇచ్చిన డబ్బులు. మనం ఒక 100 ఇచ్చామంటే తండ్రి 1000 ఇస్తాడు కదా, అప్పిచ్చినట్టే కదా వాళ్ళకిస్తే. అలా మీరు అలా సహాయం చేయడం అలవాటు చేసుకోండి. నీ పొరుగువాడు నీ దగ్గర ఉన్నప్పుడు నిర్భయంగా వాళ్ళు జీవించాలి. వాళ్ళకి అపకారం తలపెట్టొద్దు. ఇవన్నీ నా మాటలు కాదండి, తండ్రికి ఇష్టమైన పనులు మీరు చెయ్యండి. మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో శాలరీ ఇంక్రిమెంట్ అయింది మీకు తెలియకుండానే. మంచి పొజిషన్ పోస్ట్లో వస్తారు మీకు తెలియకుండానే. ఎప్పుడు ఇవన్నీ మీరు అలవాటు చేసుకుంటే. కాబట్టి ఇలాంటి మనసు ఇవ్వమని తండ్రిని అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. మీరిచ్చిన మనసును బట్టే నా తండ్రి, ఒకరికి సహాయం చేయాలి అనే మనసు వచ్చిందంటే అది మాది కాదు, మా సొంతది కాదు నా తండ్రి. మీరిచ్చారు, మీ దయ, మీ సున్నితమైన మనసు, మీ మనసే నా తండ్రి మాకు ఇవ్వడానికి మేమే పాటివారం నా ప్రభా. అలాగే నా తండ్రి, బిడ్డలకు కూడా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆ మనసు మీరు ఇవ్వండి. నూతనంగా అటువంటి మనసు, అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. వారి కుటుంబాల గురించి, వారి బిడ్డల గురించి, వారి అవసరతల గురించి వాళ్ళు ఆలోచించే అటువంటి హృదయం వాళ్ళకొద్దు నా తండ్రి. ఇంకా పొరుగువారు, నా తోటి వారు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏదైనా అవసరతలో ఉన్నారా, వాళ్ళకి నేను ఏదైనా సహాయం చేయగలనా, ఆ స్తోమత నాకుందా, నాకు చేయగలిగిన స్తోమత తండ్రి నాకు ఇచ్చినప్పుడు నేను వాళ్ళకి చెయ్యాలి కదా అనే ఆలోచన నా తండ్రి ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి ప్రభా. ప్రతి ఒక్కరు మీ బిడ్డలు ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉండాలి కానీ ఒకరి దగ్గర తీసుకునే స్థితి మాత్రం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఒకరికి సహాయం చేయాలి, వాళ్ళు మనకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, మొదట వాళ్ళకి సహాయం చేయాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరిలో మీరు ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.